నంద్యాల కలెక్టరేట్ వద్ద వ్యవసాయ శాఖ ఉద్యోగుల ఆందోళన. ఐదు నెలలుగా జీతాలు లేవు, భద్రత లేదు, సమ్మె బాటలో అంపియోలు. పాణ్యం నియోజకవర్గంలో అమృత్ 2 ఓ స్టార్ట్. రిజిస్ట్రేషన్లకు బ్రేక్. 20 నుంచి 31 వరకు దస్తావేజు లేఖరుల పెండౌన్. ₹53 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. 7వ రోజు కార్యక్రమం. సార్ కొంచెం జరగదు సార్, మీరు ఇట్లా లోమని మాకు వచ్చినటువంటిది అలా రాసాం. టైం స్కేల్ కూడా ఆల్రెడీ రికార్డ్ చేయడం దాదాపు అంటే 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాల నుంచి మా పనికి సంబంధించిన వేతనం మాకు కరెక్ట్ టైంలో వేయడమే లేదు. ఇంతవరకు మాకు ఇచ్చే 15,000 జీతము మాకు ఏంటికి సరిపోదు. ఇప్పుడు ఉన్న దానికి సంబంధించి పెట్రోల్కి సంబంధించి బస్సు ఛార్జీలకు సంబంధించి ఒక ఆటో పోవాలన్నా దేనికి పోవాలన్నా ఈ 15,000 మాకు ఏంటికి సరిపోవు. కాబట్టి మేము చేసే పనికి మాకు సమాన వేతనం అంటే ఇప్పుడు ఒక ఆర్బికే అసిస్టెంట్ ఏ విధంగా పనిచేస్తున్నాడో అదే విధంగా మేము కానీ పనిచేస్తున్నాం. వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో మేము కానీ అవే చేస్తున్నాం. వాళ్ళు క్రాప్ బుకింగ్ చేస్తున్నారా, ఇన్సూరెన్సులు చేస్తున్నారా, మాకు కానీ సపరేట్ ఆర్ఎస్కేలు ఉన్నాయి. మేము వాళ్ళతో పాటు సమానంగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో పాటు మాకు సమానమైన జీతం కావాలి. అంతవరకు మాకు ఈ పోరాటం అనేది ఆగదు. మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి శాంక్షన్ పోస్ట్గా మారాలి. ఫస్ట్ అది జరిగిన తర్వాత మాకు మా జీతాలు అనేది పెంచాలి. వచ్చినా కానీ మమ్మల్ని అలా ట్రీట్ చేయడం లేదు. తర్వాత మెయిన్ ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే మేము చేస్తున్న పనికి సమాన వేతనం ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్టుగా మార్చి మేము ఏఈఓలతో పాటుగా పనిచేసే వాళ్ళము. 2014 ఏఈఓలు ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా పనిచేస్తున్నాం. వాళ్ళ బేసిక్ మినిమమ్ మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 20 తేదీ నుంచి వచ్చే వారం 25వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తున్నాము. దానితో మా డిమాండ్స్ నెరవేరుకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్ళి మా యొక్క సమస్యలు పరిష్కారం చేసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని మాకు తగిన న్యాయం చేయాలి. అపాయం, ప్రమాద బీమా, మహిళా ఉద్యోగినీలకు చైల్డ్ కేర్ లీవ్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 20 నుంచి 25 వరకు అనంతపురంలో నిరవధిక సమ్మె చేపడతామని మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. దాని కూడా న్యాయకుడు 15 మంది ఒక న్యాయకుడు ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడంటే 15 మంది మనం వాళ్ళకి చెప్పాలి. చెప్తే ఆ 15 మంది ముందరికి వస్తారు. 1300 మంది కావాలి. మన యొక్క ఆలోచన అయితే విజయవాడకి రావాలంటే 1300 మంది రావాలి. ఒకరికి రావడానికి లేదు ఆప్షన్. మహిళలు ఎక్కువగా మీరు సపోర్ట్ చేయాలని తెలుసు. మేము అందుకు మేము సాధిస్తాము. చెప్పాలి మీ సేఫ్టీ బాధ్యత కూడా రాష్ట్ర చేస్తారు.
నా పేరు చింతల ప్రసాద్. నేను నంద్యాల జిల్లా ఎంపీఓ అధ్యక్షుడిని. మేము ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్నాము. 12,000 వేతనంతో పనిచేస్తున్నాము. కానీ అదే 12 సంవత్సరాల నుంచి అదే వేతనంతోనే పనిచేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ₹1 జీతం అయితే పెరగడం లేదు. మేము ఎందుకంటే వ్యవసాయ రంగంలో రైతులకు ఒక వెన్నుదమ్ముగా CCRC కార్డ్స్ కానీ, JLG గ్రూప్ కానీ, పొలం బడి కానీ, పొలం పిలుస్తుంది కానీ, రైతులకు ఫర్టిలైజర్ కానీ, అన్ని రైతులకు ఒక వారధిగా ఈ MPO వ్యవస్థ అనేది పనిచేస్తున్నాం. అందరికీ రైతులకు వెన్నెముకగా నిలుస్తున్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే మా ప్రధానమైన డిమాండ్స్ మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. మాకు దాంతోపాటు 35,000 వేతనంతో మాకు ఇవ్వాలి. ఇప్పుడున్నే RSK రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి ఈ దానిలో మమ్మల్ని తీసుకొని మమ్మల్ని భర్తీ చేసుకోవాలని మేమంతా అగ్రికల్చర్ BSc డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ BSc BJC డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము ఎంపిక జరిగింది 2014లో. మేము ఇన్నేళ్ళ సర్వీసు పెట్టుకొని కూడా మేము ఇట్లనే ఉన్నాము ఈ 12,000 వేతనంతోనే. దయచేసి పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్, చంద్రబాబు సార్, నారా లోకేష్ సార్ మా సమస్యలను మీరు గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని ఈ మీడియా సమూహంగా మీకందరికీ నా ఎంపీఓల తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. జై ఎంపీఓ. బిజినేమ్నా గ్రామంలో RSA అసిస్టెంట్ ఎంపీఓగా పనిచేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు మేము 2012 సంవత్సరాల నుంచి మేము జాబ్ లో ఉన్నాము. కానీ ఇంతవరకు మాకు 15,000 జీతమే ఇస్తున్నారు. అది కానీ ఆ 15,000 అంటే 12,000 జీతం అనుకోవాలా. 3,000 వచ్చేసి అలవెన్స్. అవి అంటే మాకు A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ అని ఉంటాయి. ఏ వాళ్ళకు నచ్చితే వేస్తారు, లేకుంటే లేదు. 12,000 జీతమే తీసుకోవాలా. కానీ మాకు ఇప్పుడు ఏమంటే ఖాళీగా ఉన్న RBKలకు కానీ మాకు ఇన్ఛార్జీలు ఇచ్చినారు. అంటే ఒక VA ఏ విధంగా చేస్తున్నారో అదే పనులు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే చెప్పడం, ఇప్పుడు మాకు సమాన పనికి సమాన వేతనం కావాలా. నాన్ శాంక్షన్ నుంచి శాంక్షన్ పోస్టుకు మమ్మల్ని చెయ్యాలా. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా RBKలు అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి. మమ్మల్ని ఆ ప్లేస్ లకు మమ్మల్ని ఇవ్వండి, అదే పని చేయించుకోండి. ఇంతకాడికి ఎక్కువ పని చేయించుకోండి, చేస్తాను. కానీ మాకు జీతాలు అయితే పెంచాలా. నాన్ శాంక్షన్ నుంచి శాంక్షన్ పోస్టుకి అయితే మార్చాలా. ఈ 15,000 అయితే పూట గడవడం కష్టం. ఇప్పుడు నాకు మా ఆయన ఉన్నాడు, మా ఆయన చెయ్యిరిగింది, పని చేయలేడు. నేను ఒక్కదాన్ని 12,000 జీతంతో బతకాలంటే కష్టం. నా చిన్న పిల్లోడు ఉన్నాడు, మేము చేయలేము. దయచేసి మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. మా పనులన్నీ జరిగేటట్టు మీరే చూసుకోవాలా. అంతే. 2014 సంవత్సరం నుంచి మేము ఎంపీఓలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. ఏమంటే చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ లో మాకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మాకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ సార్ కూడా దూర ప్రాంతాలకు వేసినా కూడా మేము అక్కడికి వెళ్ళి 8,000 జీతంతో పనిచేసినాం. అదే విధంగా మాకు చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చిన తర్వాత PRC ప్రకారం ఒక 4,000 పెంచి 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మా పర్ఫార్మెన్స్ ను బేస్ చేసుకొని 3,000 రూపాయలుగా ఇన్సెంటివ్స్ కూడా చేయడం చంద్రబాబు నాయుడు సార్ గారే చేయడం జరిగింది. అదే విధంగా 2014 నుంచి ఇప్పుడు 2026 చూసుకుంటే చాలా రేట్లు పెరిగినాయి. మా యొక్క నిత్యావసర ధరలు కూడా పెరిగినాయి. కనీసం ఈవెన్ మాకు 35,000 లేని ఈ రోజు పూట గడవని పరిస్థితులు ఉన్నాం. ఈ రోజు అప్పుడంటే మేము పెళ్లి కాలే, మాకు మ్యారేజ్ లేదు. ఇప్పుడు పెళ్ళై పిల్లలతో సహా ఓ 40 కుటుంబం ఏర్పడడం జరిగింది. ఈ అధిక ఖర్చుల వలన మేము ఈ 15,000 రూపాయలకు 2014 నుంచి 2026 వరకు ఇప్పుడున్న ఖర్చులకు నిత్యావసర సరుకుల ధరలను అనుసరించి చేయలేకపోవడం జరుగుతుంది. దయచేసి మా మీద గవర్నమెంట్ మా యొక్క విధి విధానాలను, అదే విధంగా మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రతి స్కీమ్స్, అదే విధంగా రైతులకు ప్లస్ గవర్నమెంట్ కు మధ్య వారధిగా ఉండి మేమెంతో సహాయ సహకారాలతో పనిచేయడం జరిగింది. అయినా ఈ రోజుకు 5 నెలల జీతభత్యాలు లేవు. అయినా అప్పులు తెచ్చుకొని మేము ఈ రోజు పూట గడపడాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మా మీద కృతజ్ఞత చూపి మా యొక్క డిమాండ్స్ ను పరిశీలించవలసిందిగా చంద్రబాబు నాయుడు సార్ గారిని కోరడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క మీ మీడియా మిత్రులు తెలియజేయడం అనగా మా యొక్క వాయిస్ ను మీరు నారా లోకేష్ సార్ దృష్టికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి, చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి తీసుకుపోతారని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నంద్యాల జిల్లాలో
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా వాళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే గత 5 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవనేటువంటి విషయం తెలియజేశారు. అట్లాగే వాళ్ళ సర్వీస్ సంబంధించినటువంటి కంటిన్యూషన్ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత అట్లాగే వాళ్ళు గత 15 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాం మేము, మరి మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. సో ఉద్యోగ భద్రత కల్పిస్తూ మాకు టైం స్కేల్ ఇవ్వాలనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విన్నపంగా తెలియజేశారు. సో వీటిని మరి పరిధిలో తీసుకొని ప్రభుత్వానికి గౌరవ కమిషనర్ గారికి ఈ విషయాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది. తద్వారా కమిషనర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో నమ్మకంగా వివిధ రకాలైనటువంటి బాధ్యతల్ని మరి నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గ్రామ స్థాయిలో నింపబడి ఉన్నటువంటి గ్రామ సచివాలయాల్లో రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎలా పనిచేస్తున్నారో వాళ్ళతో సమానంగా ఎంపీఓస్ అందరూ కూడా వారి యొక్క బాధ్యతల్ని క్రమశిక్షణ తోటి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా పొలంబడి కార్యక్రమాలు కానీ, పొలం పిలుస్తున్న కార్యక్రమం కానీ, వీటన్నిటిలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ మన ఎంపీఓస్ ని వాళ్ళ యొక్క సర్వీసెస్ ని త్వరగా రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు తెలియజేస్తున్నది. అదే మేము కూడా అదే అభిలషిస్తున్నాం. మరి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుందని చెప్పి ఈరోజు మా పాణ్యం నియోజకవర్గంలోని 16 వార్డులకు ఈ 16 వార్డులు కార్పొరేషన్లో విలీనం అయినప్పటి నుంచి కూడా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. మాకు 2-3 రోజులకు ఒకసారి రావడము, అంతేకాకుండా 45 మినిట్స్ 1 అవర్ నుంచి కూడా నీళ్ళు రాకపోవడం, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. దీనికి అమృత్ 2 పథకం ద్వారా 137,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో చూశారు మీరు, భూమి పూజ చేశారు. కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% నిధులతో ఈ స్కీమ్ అమలు అవుతూ ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ గత గొడ్డలిపాటి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నిధులు ఇవ్వకపోవడం వల్ల అలాగే గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ పథకాన్ని శాంక్షన్ చేయించడం, అలాగే మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అయితేనేమి, దీనివల్ల ఇది ఒక రూపుదిద్దుకుంది. దీనికి టెండర్లు పూర్తయి ఈరోజు మనకి జిందాల్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అతి త్వరలోనే దీని కాలపరిమితి 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ 18 నెలల్లోనే పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మా 16 వార్డులకు తాగునీటి సమస్య అంటే మేము ఈరోజు ఏదైతే మనము జూలై 26లో ఉన్నామో 28 జూలై కల్లా మళ్ళీ అన్ని వార్డులకు రోజు నీళ్ళు ఇచ్చేలాగా ఈ పథకం రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మా 16 వార్డులకు సంబంధించి ప్రజలందరికీ తాగునీటి సమస్య తీరుతుంది. చాలా సంతోషము. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం దీనికోసం. దీనికి ఇంకా అదనంగా అంటే కొన్ని ట్యాంకులు కూడా ఏర్పాటు చేయాల్సింది. దానికి కూడా మళ్ళీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ దాదాపు ఒక 35 కోట్లు శాంక్షన్ చేయించినట్లయితే మనం ఏదైతే వాటర్ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి తీసుకొని అక్కడి నుంచి పంప్ చేసుకుంటామో దానికి తగినంత స్టోరేజ్ చేసుకోవడానికి ట్యాంకులు ఏర్పాటు చేయడానికి కూడా ఇంకా అదనంగా అమౌంట్ కూడా శాంక్షన్ చేసి ఈ 16 వార్డులకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అసలు
ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము సమ్మె తలపెట్టడానికి కారణం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 జీవోను రద్దు చేయాలి. మేము మా జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. రేపు ఈ నెల 20 తేదీ నుండి 31 వరకు పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు ప్రజలు మరియు మీడియా మిత్రులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నుంచి మాట్లాడుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులందరూ 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు పెన్ డౌన్ చేస్తూ తమ విధులకు స్వస్తి పలుకుతూ నిరసన తెలుపుతూ సమ్మె చేయడానికి తలపెట్టినారు. ఇది ఎందుకు జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మా యొక్క ఈ రిజిస్ట్రేషన్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని పిపిపి విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే ప్రభుత్వం వారు ప్రైవేట్ వాళ్ళు కలిసి ఒక ప్రైవేటీకరణతో ఈ వ్యవస్థను ముందుకు నడపాలనుకుంటున్నారు. దానివల్ల మా దస్తావేజు లేఖల యొక్క జీవన విధానానికి ముప్పు వాటిల్లుతుందని, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి మా దస్తావేజు లేఖల జీవన భృతికి విఘాతం కలుగుతుందని చెప్పి మేము ప్రజోపయోగాలకు ఎప్పుడు అడ్డు కాదు, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాసేవలకు ఎప్పుడు అడ్డు రాము. ప్రభుత్వం ఏదైనా చేయని, కానీ ఈ వ్యవస్థలో దస్తావేజు లేఖరి అనేవాడు ఉండాలి. మా ఈ లేఖరి జీవితానికి ఎలాంటి ధోకా రాకూడదనే ఉద్దేశంతో మేము సమ్మె తలపెట్టినాము. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలా జిల్లాల్లో సమ్మెలు నిరసనలు పెన్ డౌన్లు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదిలి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర దస్తావేజుల సంఘం వారు పిలిచిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దస్తావేజు లేఖరి ఈ పెన్ డౌన్ చేయడానికి తలపెట్టడం అయింది. కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ విధానం వల్ల మా యొక్క ఈ వృత్తికి విఘాతం కలగొనే ఉద్దేశంతో మేము సమ్మె తెలపడం జరిగింది. ఈ సమ్మెకు అందరూ సహకరిస్తారని అందరినీ పేరు పేరున మా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా ఈ విషయాన్ని ప్రజల వరకు చేర్పించమని చెప్పేసి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియాకు, మరి వచ్చేసి ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. నంద్యాల డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో దస్తావేజ్ లేఖరిగా పనిచేస్తున్నాను. నా పేరు మాలిక్ బాషా. ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటి నుంచి దస్తావేజ్ లేఖరి అనేవాడు ఖచ్చితంగా ఇందులో భాగంగా ఉండి ప్రజలకు ప్రభుత్వానికి సేవ చేస్తూ అతని యొక్క జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. ఈ రిజిస్ట్రేషన్ చరిత్ర దాదాపు 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి దస్తావేజ్ లేఖరి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ అందరికీ నోట్లో నాలుకలా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రభుత్వము 396 జీవో ద్వారా దస్తావేజ్ లేఖరి అనేవాడు అసలు ఉండకూడదు. ఈ దస్తావేజ్ లేఖరి చేసే పని కూడా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించి వారి ద్వారా పనులు జరపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 1,00,000 మంది, ప్రత్యక్షంగా 1,00,000 మంది, పరోక్షంగా దాదాపు 2-3 లక్షల మంది దీనివల్ల ప్రభావితమై వారి యొక్క జీవన విధానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. కావున మేము ఇటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇటువంటి పనులను, ఇటువంటి జీవోలను రద్దు చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. ఇందులో గవర్నమెంట్ వారు సహకరించాల్సింది కూడా కోరుతున్నాము. కానీ గవర్నమెంట్ వారు ఈ విధమైన చర్యను వాళ్ళు ఆపడానికి ఏ విధంగా కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. కావున ఈ నెల 27/2026 తేదీ నుండి 31/7/2026 తేదీ వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు అందరూ మరియు డిటిపి ఆపరేటర్లు మరియు స్టాంప్ వెండర్లు అందరూ కలిసి పెన్ డౌన్ కార్యక్రమం చేయాలని అర్జునాపురం గ్రామంలో నేను విజిట్కి వచ్చినాను. ఇక్కడ కొంచెం తాగునీటి సమస్య చెప్తున్నారు.
హ్యాండ్ పంప్స్ ఒకటి బోర్ వేసినా కూడా ఆ లెవెల్ నుంచి నీళ్ళు రావట్లేదంట. సో ఏదో డీప్నింగ్ అనేది చేయండి, ఇంకా లోతుగానే బోర్ వేయండి, లేదంటే కొత్త బోర్ ఎక్కడ పడుతుందో చూడండి. ఎంత పడుతుంది డీప్నింగ్ కి? 75,000. కొత్త బోర్ వేయాలంటే 1,50,000. మీరు ఒక పని చేయండి, రేపు రాగలుగుతారా మీరు ఊరికి? రేపు సండే. సరే, మీ సోమవారం ఒక పని చేయండి అమ్మా. సోమవారము మీరు ఈ గ్రామంకి రండి, నేను డీ కూడా చెప్తాను. ఒకసారి మళ్ళీ విజిట్ చేసి చిన్న చిన్న ఏదైనా ఉంటే నేను వారం 10 రోజులు పూర్తి చేసేద్దాము. జై భూమా, జై భూమా. ఏం చెప్పినా నేను? ఏం చెప్పిన? శిలాపలకాలు ఫోటోలు పెట్టద్దని చెప్పినాను. వాళ్ళ అభిమానం ఉంటుంది, కానీ ఏం చెప్పినా కలర్ ఫోటోలు పెట్టద్దని చెప్పినాను. కలర్ ఫోటోలు పెట్టకండి. పాత పద్ధతిలో ఎట్లయితే చెక్కుతారో స్కెచ్ అట్లా పెట్టండి. నాదైతే అట్లా పెట్టండి. వీళ్ళు పెట్టుకుంటారో కలర్ ఫోటో వద్దన్నా. సదరన్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు అది అంటే సబ్స్టిట్యూట్ లో పెట్టుకునే ఏమా ఎట్లా ఆడిపించాలి నేను ఎట్లా చెప్తాను ప్రభాకర్? క్రికెట్ లో ఏం మంచి అరే నువ్వు బాగా ఆడితే ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తాను. మన పిల్లడు మనకు బాగా ఆడతాడు. హైవే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? కొంచెం మరి పెన్షన్ రావట్లేదా? వస్తుంది మేడం, కాకపోతే 6,000 15,000 పింఛన్కు. పురుషోత్తం నువ్వు అవసరం లేదు. పురుషోత్తం నువ్వు సైడ్ ఉంటున్నావు, ఎరకలో ఉండకు. అది సర్లే, అది వేసేవాళ్ళు లేక నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి రోడ్లు ఏమని వాళ్ళ. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన భూమా మన ధీమా కార్యక్రమము ద్వారా మన దొన్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంకి రావడం జరిగింది. మరి ఈ గ్రామంలో నందింపల్లి నుంచి అర్జునాపురంకి రోడ్డు దాదాపుగా 53 లక్షల రూపాయలతోటి రోడ్డు వేయడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు సమస్య ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ రోడ్లు ప్రాబ్లం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మొదట్లోనే మేము ఇచ్చిన లెటర్ ద్వారా శాంక్షన్ అయ్యి ఈ రోజు రోడ్డు కంప్లీట్ అయ్యి మేము ఈ రోజు ఓపెనింగ్ కి రావడం జరిగింది. నిజంగా ఈ గ్రామంకి వచ్చిన తర్వాత గ్రామస్తులు అర్జునాపురం అంటే భూమా అంటే అర్జునాపురం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా మా వెంట వస్తూ మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మా భూమా నాగిరెడ్డి గారిని శోభా నాగిరెడ్డి గారిని చూసి మరి వాళ్ళు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ గ్రామంలో ఇంకా కొన్ని సమస్యలు చెప్పినారు. కాలువలు, రోడ్లు, తర్వాత లైట్లు, చిన్న చిన్న సమస్యలు చెప్పినారు. అవన్నీ కూడా వెంటనే పూర్తి చేపిస్తామని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా మరొకసారి మేము మాటిస్తున్నాము. అంతేకాకుండా ఈ రోజు మరి ఈ సంవత్సరము వర్షాలు సరిగ్గా పడవు, మరి వరి వేసుకోవద్దు, రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది. కానీ రైతులందరి తరపు నుంచి భగవంతుని కోరుకుంటాం, బాగా వర్షాలు పడాలా, రైతులు బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల కలెక్టరేట్ వద్ద వ్యవసాయ శాఖ ఉద్యోగుల ఆందోళన. ఐదు నెలలుగా జీతాలు లేవు, భద్రత లేదు,
సమ్మె బాటలో ఎంపీఓలు. పాణ్యం నియోజకవర్గంలో అమృత్ 2 స్టార్ట్. రిజిస్ట్రేషన్లకు బ్రేక్. 20 నుంచి 31 వరకు దస్తావేజు లేఖరుల పెండౌన్. ₹53 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. 7వ రోజు కార్యక్రమం.